జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావన వచ్చిందని, ఈ నేపథ్యంలోనే ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన గ్రూపులు ఏంటి అనేవి మాత్రం ఇప్పుడే చెప్పలేమని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. తన భద్రత పట్ల పవన్ కళ్యాణ్ గారు గట్టి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించిన విషయం మనకందరికీ తెలిసిందే. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఈ విషయంపై మోడీ గారు తాజాగా స్పందించారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మంచి పరిపాలనతో దూసుకెళ్తున్నారు. ఇలా వార్తలు వినడం చాలా బాధగా ఉంది నాకు. పవన్ కళ్యాణ్ జోలికొస్తే ఎవరిని నేను వదలను, నేనేంటి చూపుతానంటూ అన్నారట మోడీ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ పట్ల కేంద్ర నిఘా సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారి Z+ సెక్యూరిటీ కల్పించే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది. ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ఉండడం, ప్రధాని నరేంద్ర మోడీకి ఎప్పటికప్పుడు మద్దతు తెలుపుతూ ఉండడంతో పవన్ కళ్యాణ్ గారిని మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కొంతమంది ఫోన్ కాల్స్ ట్రాకింగ్ చేసినప్పుడు వారి మధ్య పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రస్తావన వచ్చిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.